హలో అండి. వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లు. మీరిప్పుడు చూస్తున్నారు గదండీ! ఇదొచ్చేసి విటిఏపీ యూనివర్సిటీ అన్నమాట. దీని యొక్క పనులు ఎలా జరుగుతున్నాయి, ఏంటి అది గూడా మీరు చూడొచ్చు. క్యాంపస్ అప్డేట్ అయితే జరుగుతుందన్నమాట. ఇదొచ్చేసి మనకి N11 రోడ్డు పక్కనే అయితే ఉంటుందండి. ఈ N11 రోడ్డు వర్క్స్ ఎలా జరుగుతున్నాయి, ఏంటి అనేది గూడా నేను ఈ వీడియోలో అయితే చూపిస్తానన్నమాట. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ జేయండి. అలాగే ఒక లైక్ అయితే చేయండి. అలాగే లైక్స్‌లోనే పక్కకి స్క్రోల్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వచ్చిద్దండి. అది 3 టైమ్స్ హైప్ చేయడం వల్ల మన రాజధాని పనులు అందరికీ చాలా స్పీడ్‌గా అయితే చేరుతాయన్నమాట. హైప్ చేయడం అయితే మర్చిపోమాకండి. పదండి వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇది మొత్తం ఈ రహదారి వచ్చేసి ఈ N11 రోడ్ వచ్చేసి సుమారు 8.6 కిలోమీటర్ల పొడవైతే ఉంటుందండి. ఇది చూసుకుంటే నిటి ఇన్‌స్టిట్యూట్ అండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! దాని ముందు గూడా ఈ రోడ్డు వర్క్స్ జరగడాన్నయితే మీరు గమనించొచ్చు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏజీసీ మీదుగా లింగైపాలెం టు ఐనోలు వరకైతే ఉంటుందన్నమాట ఈ రోడ్డు. ఇది రాజధాని నడి రోడ్ నా రాజధాని మధ్యలో ఉన్న సీడాక్సిస్ రోడ్డు మరియు ఇతర ముఖ్యమైన అడ్మినిస్ట్రేటివ్ బ్లాకులనైతే కలుపుతుందన్నమాట. ఇక్కడ ఈ N11 రోడ్డు మీరు చూసుకుంటే ఇక్కడ ఒక చిన్న టెంపుల్ అయితే మనకి రోడ్‌లో అయితే ఉందన్నమాట. మరి ఇంకా ఈ రోడ్డు వర్క్స్ అయితే ముందు వైపు చేస్తున్నారు. అలాగే ఇటువైపు కూడా చేస్తున్నారు. మరి దీన్నేం జేస్తారో మనం ఎప్పటికప్పుడైతే అప్డేట్ అనేది ఇస్తూనే ఉంటాం. దీన్ని ఆధారంగా ప్యాకేజ్ 9లో భాగంగా అయితే నిర్మిస్తున్నారనమాట ఈ N11 రోడ్‌ని. ఇక్కడ మీరు చూడొచ్చండి మొత్తం 6 వరుసల రోడ్డుగా అయితే దీన్నైతే నిర్మిస్తున్నారనమాట. ఇప్పటికే మనకి ఇది బీఆర్‌టీ స్టైల్‌లో అయితే ఉంటుందండి. మనకి మిడిల్‌లో రోడ్ అయితే పూర్తయింది. ఏదైతే ఈ 2 పక్కల 2 లైన్స్ రోడ్స్ ఉంటాయో వాటికి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చూడొచ్చు. అలాగే ఏదైతే ఈ నార్త్ సైడ్ రోడ్స్ అన్నిటికి, అలాగే ఈస్ట్ సైడ్ రోడ్స్ అన్నిటికి జంక్షన్‌లు అయితే ఉంటాయండి. ప్రతి 1 కిలోమీటర్‌కి ఒక జంక్షన్ అయితే. దానికి సంబంధించి ఆ జంక్షన్‌ల దగ్గరైతే వర్క్ అనేది ఇంకా బ్యాలెన్స్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చండి. దీనిలో మెయిన్‌గా ఏంటంటే మనకి అండర్‌గ్రౌండ్ డక్ట్స్ అండి. విద్యుత్ తీగలు, ఇంటర్నెట్, ఐసీటీ అలాగే మురుగునీటి వ్యవస్థ, శావేజ్ డక్ట్స్ మరియు తాగునీటి పైప్‌లైన్‌లు అన్నీ భూగర్భంలోనే డక్ట్స్ ద్వారా అయితే వెళ్ళే విధంగా డిజైన్ అయితే చేశారనమాట. భవిష్యత్తులో ఏందంటే ఈ రోడ్లను తవ్వే పనైతే ఉండదండి. డైరెక్ట్ మనకి రోడ్లు ఇరుపక్కల గూడా మనకి డ్రైనేజీ ఈ డక్ట్స్ నిర్మాణం చేస్తున్నారు గదండీ! రోడ్లు తవ్వే పరిస్థితి అయితే ఉండదనమాట. అలాగే రోడ్డుకి ఇరుపక్కల గూడా మనకి డివైడర్‌లనేవి డివైడర్‌లనేవి నిర్మిస్తారండి. దానిలో ఏంటంటే ఎవెన్యూ ప్లాంటేషన్ ద్వారా పచ్చదనం అనేది బాగా పెడతారనమాట. ఈ రోడ్డు నిర్మాణంలోనే మనకి పాలవాగు గూడా మీద బ్రిడ్జి గూడా ఒకటి నిర్మాణం అనేది చేస్తారనమాట. మొత్తం దీనికి 420 కోట్ల రూపాయలైతే ఖర్చు చేస్తున్నారండి ఈ రోడ్డుకి. ఈ రోడ్డులో ఏంటంటే మనకి మెయిన్‌గా 4 లేయర్స్ ఆఫ్ తారుని అలాగే కాంక్రీట్‌నయితే ఈ గిల్ కంకరనయితే యూజ్ చేస్తారనమాట. సబ్‌గ్రేడ్ అండి ఫస్ట్ లేయర్ వచ్చేసి. ఈ సబ్‌గ్రేడ్ అనేది ఈ వాహనాల నుంచి పడే ఒత్తిడినైతే తట్టుకుంటాకైతే యూజ్ అవుతుందన్నమాట. సబ్ బేస్ లేదా సెకండ్ లేయర్ అన్నమాట. సబ్ బేస్ లేదా గ్రాన్యువల్ సబ్ బేస్ అన్నమాట. ఇదేందంటే లోపల నీళ్లున్నా గానీ అవి డైరెక్ట్‌గా డ్రైనేజీలకి వెళ్ళే విధంగా అయితే ఈ సెకండ్ లేయర్ అనేది యూజ్ అవుతుందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు గదండీ! ఇదొచ్చేసి థర్డ్ లేయర్ అన్నమాట. బేస్ కోర్స్ అండి. డ్ డెన్సిస్ బిటమినస్ మెకాడమ్ అన్నమాట. ఫోర్త్ లేయర్ నేను ముందు వైపు అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదండీ! ఇదే అన్నమాట సీఎం గారి హౌస్ అండి. సీఎం చంద్రబాబు నాయుడు గారి హౌస్ అన్నమాట. ఎలా ఉంది ఏంటి అనేది మనం ఇంకా వీడియోస్ అనేవి చేసాం. ఎవరన్నా చూడకపోతే వెళ్లి చూడండి. ఇదిగోండి ఇక్కడ ఇది థర్డ్ లేయర్.
అలాగే ఫోర్త్ లేయర్ వచ్చేసి సర్ఫేస్ కోర్స్ అండి. అలాగే బిటుమినస్ కాంక్రీట్ అన్నమాట. ఈ 2 లేయర్స్‌లో ఒకటైతే యూజ్ చేస్తారనమాట. అలాగే ఈ లేయర్స్‌ని బాగా అటాచ్ అయ్యే విధంగా మధ్యలో ఒక గమ్ లాంటి కెమికల్ గూడా యూజ్ చేస్తారనమాట. అది ప్రైమ్ కోట్ అండి. ఏదైతే థర్డ్ లేయరు, ఫోర్త్ లేయరు అటాచ్ అవ్వడం కోసం ఈ ప్రైమ్ కోట్ అనేది యూజ్ చేస్తారు. అలాగే సెకండ్ లేయర్ వచ్చేసి మనకి ఈ 2 తార్ లేయర్స్ బాగా అంటుకోవడం కోసం టాక్ టాక్ కోట్ అనే గమ్‌నైతే యూజ్ చేస్తారనమాట. ఇక్కడ నుంచి చూడొచ్చండి సీఎం గారి హౌస్ అయితే చాలా బాగుందండి. కన్‌స్ట్రక్షన్ అయితే మనకి వెలగపూడిలో అయితే జరుగుతుందనమాట. ఒకసారి రోడ్డు మీద వెళ్తున్నంత సేపు చాలా బాగుందండి. మనం ఇంకా జర్నీ ఇంకా స్పీడప్ అయితే అవుతుందనమాట. రోడ్స్ పూర్తయ్యేంత వరకు పూర్తయ్యే త్వరలోనే పూర్తయితే. ముందు వైపు చూస్తున్నారు కదండీ! ఇవి వచ్చేసి ఎన్‌జీఓ టవర్స్ అన్నమాట. ఎన్‌జీఓ టవర్స్ దగ్గర గూడా మీరు పెయింటింగ్స్ వేయడాన్ని, అలాగే ఈ వర్క్స్ జరగడాన్ని అయితే గమనించొచ్చు. ఇవి వచ్చేసి గెజిటెడ్ టవర్స్ అండి. ఈ ఏయైతే ఈ ప్రభుత్వ కాంప్లెక్స్‌లు ఉన్నాయో వీటన్నిటిని కలుపుకుంటూ అయితే ట్రావెల్ చేస్తుందన్నమాట ఈ N11 రోడ్డు. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదండీ! ఇదే అన్నమాట. మనకి థర్డ్ లేయర్ తర్వాత ఒక గమ్ లాంటి కెమికల్‌నైతే వేశారు. ప్రైమ్ కోట్ అనే కెమికల్ అండి. దీని తర్వాత మనకి ఫోర్త్ లేయర్‌లో 2 లేయర్స్ ఆఫ్ తార్ అయితే ఉంటుందన్నమాట. ఈ రెండిటికి మధ్యలో ఇలా గమ్మునైతే వేస్తారు. దాని తర్వాత స్మూత్ లేయర్ ఉంటుందండి ఫోర్త్ లేయర్ పైన. దానికి అంటుకుంటాకి టక్ కోట్ అనే జిగురునైతే రాస్తారనమాట. ఇది చాలా రోడ్‌ని పటిష్టంగా అయితే ఉంచుతుందండి. ఏ వర్షాలు ఏం పడినా గానీ అవి ఒకదాన్నొకటి పగిలిపోకుండా చాలా గట్టిగా పట్టి అయితే ఉంచుతుందన్నమాట. ఇదిగోండి ముందు వైపు గూడా చూడొచ్చు. ఆ గమ్‌నైతే ఎలా వేశారో. ఇదే అండి మన వీడియో. మన వీడియో మరి మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. అలాగే లైక్స్‌లో పక్కకి స్క్రోల్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వచ్చిద్దండి. అది హైప్ చేయడం అయితే మర్చిపోమాకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.